బీసీ కాలనీలోని మళ్ళీ పుడితే మళ్ళీ ఒక డిసెంబర్ నెలలో మళ్ళీ తీసారు. అయితే రెండో సెగ్మెంట్లో లాగేమైందంటే ఎస్సీబీ మా 3-4 వార్డులు కంపెనీలు ఉన్నాయండి. 11, 10, 19, 8 వార్డులు కానీ జగనన్న కాలనీ రోడ్డు కట్టి హౌసింగ్ కట్టేసి ఆ డ్రైన్ మూసారు. పంచాయతీకి ఎన్నోసార్లు చెప్పాం డ్రైన్ పెట్టాము, అది పెట్టాము, ఇది పెట్టాము అని చెప్పాను. అది ఇవ్వాలి కూడా ఆ కాలం కట్టి చేసేసి ఆ గుడికి తీయలేదండి. నీరు ఎక్కడ పెడితే హై స్కూల్ చూడండి, నీరు ఎక్కడ పెడితే కూలిపోయి ఉంటుందండి. ఆ ఎన్నిసార్లు గత ప్రభుత్వంలో నేను వైసీపీలో ఉండేవాడిని. మీరు ఒకరికి ఓట్లు వేసిరా వీళ్ళు అడుక్కోండి అని చెప్పని నా మీద పంచుకోవాలి. ప్రభుత్వం మారితే కూడా అధికారులు ఏంటి, ఒక సర్పంచ్ గారు ఏంటి, దాని మీద సెక్రటరీ గారికి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం. దాని గురించి పుడితే వాళ్ళకి ఎప్పుడైనా నిధులు లేవన్నవే. మరి వచ్చిన పంచాయతీకి ఏమైనా నిధులు రాలేదండి. దయచేసి ఏం లేదు, జడ్పీటీసీ గ్రాంట్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ గ్రాంట్ కానీ ఓ 10 లక్షల రూపాయలు ఇస్తే ఎస్పీసీ పని డ్రైనేజ్ పూర్తి అయిపోతుంది. పంచాయతీలు ఏమీ లేదు కనుక ఈ 500 రూపాయల నుంచి మీరు ఏమైనా దయచేసి చెప్పండి మీరు చెప్పండి. జగనన్న కాలనీ ఇచ్చి 3 సంవత్సరాలు అయిపోతుంది. ఉందండి, ఉందే రమ్మని చూపించండి. లేదని అడగండి మీరు. ఉందే ఎవరో ఎక్కడ పెట్టారు? ఉందండి మాకుంది రమ్మని నేను చెప్పించాను. బ్రహ్మాండ చెప్పించాను. దాని